ప్రైజ్ గాడ్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో సిద్ధపాటు ప్రార్థనకి కూడా వచ్చిన దేవుని ప్రజలు, ప్రియ సంఘమైన అందరికీ హృదయపూర్వకంగా నా నుండి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిండిగా ఆశీర్వదించుదును గాక. గట్టి చెప్తాం ఆమేన్. బాగున్నారా? బాగున్నామన్నా? అందరూ సంతోషంగా చెప్తాం హల్లెలూయా. గడిచిన దినాలు మనం ప్రార్థించాము ఇదే మందిరంలో. వాతావరణం దేవుడు ఏం చేశాడు? చల్లగా చేశాడు. నిజంగా దేవుని మందిరంలో చేయబడిన ప్రతి ప్రార్థన ఆకాశ మందిరంలో దేవుడు ఆలకించి జవాబునిచ్చే దేవుడు ఆయన. ఆనాడు ఏలియా ప్రార్థించగా వర్షాన్ని కురిపించిన దేవుడే ఈ రోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. చాలా సంతోషం. ఇంతవరకు చక్కని పాటలు పాడి ఉన్నారు. పాటల ద్వారా ప్రభుల వారు కనపరుచున్నారు. ఈ సమయం ముందు కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథముల నుంచి ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మనందరితో దేవుడు బలపరుస్తున్న ఒక దివ్యమైన మాటని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాము. రండి చూద్దాం. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 12వ చరణం. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 12వ చరణం. యెహోవా ఉత్తమమైన దానిని నన్ను గ్రహించును. చాలండి నాతో పాటు చెప్తారా? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించెను. మన దేవుడు ఏది ఇస్తానంటున్నాడండి? ఉత్తమమైనది అంటే ద బెస్ట్. గుడ్ వేరు, బెస్ట్ వేరు, ద బెస్ట్ వేరు. పర్వాలేదు అమ్మా, పర్వాలేదండి, ఇది బాగుంది, ఇంకా బాగుంది అనడం వేరు. ఉదాహరణకు మనం ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ స్త్రీలైన వారు ఆ సారీస్ని షాపింగ్ చేసేటప్పుడు చాలా సారీస్ని వారు చూస్తారు. ఇది ఎలా ఉంది అంటే వారు ఏమంటారు తెలుసా అదంతా బాగుంటుంది. స్త్రీలైన వారికి అది చాలా బాగుంటుంది, కానీ పురుషులైన వారికి మాత్రం అది బాగోదు. ఎందుకో తెలుసా? వాడు ప్రారంభంలో చూపించేది 1000-2000 రూపాయల సారీ చూపిస్తాడు. ఇది పర్వాలేదని ఇంకొంచెం మంచి చూపించండి అంటే 5000 రూపాయల సారీ చూపిస్తాడు. ఇంకొంచెం మంచి చూపించండి అంటే వాడు అని చూపిస్తాడు 10,000 రూపాయల చీర చూపిస్తాడు. 10,000 రూపాయల చీర బాగుండక ఇంకెలా ఉంటుందండి? కానీ ఈ రోజున దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తన ప్రజలకు, తన పిల్లలకు, తన కుటుంబానికి నా దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? ఉత్తమమైన దానిని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులైన మనము మన పిల్లలకి ఏమి ఇస్తాము? మంచిదే, ఉత్తమమైనది ఇస్తాం. కూలి పనులు చేసుకుని మొదలి రాజు స్థానంలోకి ఉన్న ప్రతి తండ్రి తల్లి కూడా తన పిల్లలకి ద బెస్ట్, మంచిది ఇవ్వాలని ఆలోచన చేస్తారు. తిండి విషయంలో మంచిది పెట్టాలని ఆలోచన చేస్తారు. వస్త్రాలు కొనేటప్పుడు మంచి వస్త్రాలు కొనాలని ఆలోచన చేస్తారు. ముఖ్యంగా స్కూల్ చదివించేటప్పుడు ఆ పట్టణంలో లేదా ఆ గ్రామంలో ద బెస్ట్ ఆ స్టడీ స్కూల్ ఎక్కడ ఉన్నది ఆలోచన చేసి మరీ ఆ మంచి స్కూల్ ఎన్నుకొని పెట్టడం జరుగుతుంది. ఇహలోకపు తండ్రియే, ఇహలోకపు తల్లియే తన బిడ్డల ఎడల మంచిది ఎలాగైతే ఇవ్వాలని ఆశపడుతున్నారో పరమ తండ్రి అయిన దేవుడు తన పిల్లలమైన మనకు కూడా ఉత్తమమైన దానిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ శనివారము ఈ సిద్ధపాటు ప్రార్థనకి వచ్చి ఉన్న మనకు, మన పిల్లలకి, మన కుటుంబానికి మన దేవుడు ద బెస్ట్, ఉత్తమమైనదే ఇచ్చుదును గాక. ఆమేన్ చెప్దామా? అయితే కొంచెం ఆలోచన చేయాలి, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. దేవుడి ఉత్తమమైనది ఇచ్చినంత వరకు మనం ఏం చేయాలండి? ఓపికతో ఉండాలి. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వచ్చేస్తారు. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు నెలల సమయం పడుద్ది.
కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు సంవత్సరాలు కూడా పడుతుంది. దేవుడు ఇచ్చినంత వరకు కూడా మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. మనము తొందరపడి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అది కొంచెమే, అది కొద్దిగానే ఉంటది. కానీ దేవుడు ఇస్తే ఎలా ఉంటుందో తెలిసే వాక్యం అంటుంది, ఉత్తమమైనదే నా దేవుడు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. చూడండి, పిల్లలు బర్త్డే అయినప్పుడు ఒక తాపీ మేస్త్రి ఒక సంఘంలో నేను చూశాను. వారు మమ్మల్ని ఆహ్వానించారు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు. ఆ పాప బర్త్డే కార్యక్రమంకి వెళ్ళాము. పాటలు అయిపోయి ప్రార్థన అయిపోయింది. ఆ పాపని కేక్ కటింగ్ చేసుకున్నాడు. ఆ పాప చాలా అందంగా తయారైంది. అన్ని చక్కని వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు ధరించుకుని వచ్చింది. మేము అనుకున్నాము ఎవరో ఈ సంఘంలో బహుశా డబ్బున్న పిల్లలేమో, ఒకవేళ ఎంప్లాయీస్ పిల్లలేమో ఇంత ఖరీదైన వస్త్రాలు ధరించారు అనుకున్నాను. నేను తల్లిదండ్రులు గారండి మేము ప్రార్థన చేస్తామంటే వారి సాక్ష్యం సమయం ఇచ్చిన వారు ఏం చెప్పారో తెలుసా? నేను ఒక తాపీ మేస్తానండి, నా భార్య నా వెంబడి వస్తుంది, మేము పూల పనులు చేసుకుని బ్రతుకుతున్నాము. నా బిడ్డను ఈ రీతిగా సంఘం ఎదుట, దేవుని ప్రజల ఎదుట ఈ యొక్క బర్త్డే జరిపించడం మాకు ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత ఖర్చు అయినా మేము భరిస్తున్నామని చెప్పి ఉన్నారు. ఎందుకు మాట చెప్పినానంటే, ఆయన ఒక తాపీ మేస్తాన్ని తక్కువగా నేను మాట్లాడట్లేదు. ఆయన కూడా తన పిల్లలకు ఖరీదైన వస్త్రాలు ఇచ్చాడు. ఇక్కడ దీని భావము, ఇవ్వకపో తండ్రి, ఇవ్వకపో తల్లి తన పిల్లలకు ఇంత ఖరీదైన ఇంత ఉత్తమైనది ఇస్తే ఆకాశమందులున్న మన తండ్రి ఎందుకు మనకు ఉత్తమది ఇవ్వడు? ద బెస్ట్ ఇస్తాడు. వాక్యం అంటుంది, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు తన పిల్లలకు. ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన వరకు నీవు నేను మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఓపికతో ఉండాలి. అది ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు. బైబిల్ గ్రంథములో ఒక 2 సందర్భాలలో వారు కోరుకునేది వేరు, దేవుడు ఇవ్వాల్సింది వేరు. మనం కోరుకునేది ఏంటో తెలుసా? ఇప్పటికిప్పుడే కార్యాలు జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడే అద్భుతాలు జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడే స్వస్థతలు జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడే అనుకోకుండా బ్లెస్సింగ్స్ వచ్చేవాళ్ళని అనుకుంటాం. కానీ నా దేవుడి ఉద్దేశం వేరు, నా దేవుని ఆలోచన వేరు. నా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ద బెస్ట్ ఇవ్వడానికే, మంచి ఇవ్వడానికే మనం ఆలోచన చేయాలి. ప్రేమైన దేవక సంగమా, బైబిల్ గ్రంథములో మనకందరికీ పరిచయమైన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరే దావీదు మహానీయుడు. హల్లెలూయా. చూద్దామా హల్లెలూయా. దావీదుని గురించి తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఆయన కోసం మీకు అందరికీ తెలిసిందే. అయితే దావీదుకు దేవుడు ఇవ్వాల్సింది ఒకటి ఉన్నది, దావీదు ఇంకొకటి కోరుకుంటున్నాడు. దావీదుకు దేవుడు ఉత్తమైనది ఇవ్వాలని ఆశపడుతుంటే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? తను ఒకటి ఎంచుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చరిత్రలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే దావీదు ఏమైనా ఆలోచన చేస్తున్నాడో తెలుసా? సౌలుకు రాజునవ్వాలని ఆశపడుతున్నాడు. ఏమవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన? సౌలుకు అల్లుడిని అవ్వాలని ఆశపడుతున్నాడు. మన్నించండి, సౌలుకు అల్లుడిని అవ్వాలని దావీదు ఆశపడుతున్నాడు. దేవుని ఆశ ఏంటో తెలుసా? దావీదును రాజును చేయాలని. హల్లెలూయా. అల్లుడు ఉత్తమమా, రాజు ఉత్తమమా? అమ్మా, రాజే ఉత్తమం. కానీ రాజు అవుతారో లేదో పక్కన పెడితే అల్లుళ్ళే ఉత్తమం. ఎందుకంటే అత్తారింటికి వెళ్ళినప్పుడు వారికున్న మర్యాదలు, వారికున్న ఆప్యాయతలు కొడుకులకు ఉండవు, ఎవరికో ఉండవు. మగమాటానికైనా అల్లుడిని గౌరవించవలసిన స్థాయిలో గౌరవిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే అల్లుడు లేవక ముందే టీ వస్తుంది, అల్లుడు బ్రష్ చేయకముందే టిఫిన్ అంటారు, అల్లుడికి 12 అవ్వకుంటే భోజనము, అల్లుడికి మాస్టర్ కనుక్కున్నట్టుంది, అల్లుడికి 7 అవ్వకుంటే బాబు తినే అత్తమ్మ ఒక పక్క, మాయి ఒక పక్క. అల్లుడే ఉత్తమం ఈ లోకంకే. దేవుని దృష్టిలో దావీదు సౌలుకు అల్లుడిని అవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనములో ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజులకు అల్లుడు కావాలనే కోరిక గలవాడే. చూడండి, తాను రాజుకు అల్లుడు కావాలని కోరిక కలిగిన వాడే. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా?
దావీదుకు ఒక కోరిక ఏంటో తెలుసా? నేను రాజుకు అల్లుడు అవుతున్నానండి. రాజుకు అల్లుడు అంటే అది మామూలు విషయం కాదండి. రాజుకు అల్లుడు అంటే అది మామూలు విషయం కాదు. ఇంచుమించు రాజుకున్న ఆ పొజిషన్, ఆ స్థానం కూడా అల్లుడికి ఇస్తారు. ప్రియమైన వాళ్ళారా, దావీదులో ఒక కోరిక ఏంటో తెలుసా? రాజుకి నేను అల్లుడు నవ్వుతున్నాననే కోరిక. వాస్తవానికి సౌలుకు మాత్రము దావీదు మీద కోరిక లేదు. అసలు దావీదును అల్లుడు ఎందుకు చేసుకుంటుందో తెలుసా? దావీదును హతమార్చాలని, దావీదును చంపాలని, దావీదుని ఏ విధంగా చేతనైనా భూమి మీద లేకుండా చేయాలని సౌలు ఆలోచన కలిగి ఉన్నాడు. సౌలు భావాన్ని కలిగి ఉండి ఎప్పుడో తెలుసా? ఒకసారి అంటారు, దావీదుకు సౌలుకు 1000 కొలదులు, దావీదుకు 10,000 కొలదును వారు స్థుతించినప్పుడే సౌలుకి అర్థమైపోయింది, ఎప్పటికైనా సరే దావీదును మట్టు పెట్టాలనుకున్నాడు. ఒక పన్నాగం వేశాడు. ఏంటో తెలుసా? దావీదు, ఇదిగో నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుకుంటానని వార్త వినపడగానే దావీదుకు కూడా కోరికొచ్చింది. అబ్బా, నేను రాజుకి అల్లుడని అయిపోతున్న కోరిక కలిగింది. అయితే అక్కడ ఏం చేశాడో తెలుసా? సౌలు, ప్రియమైన వాళ్ళ చరిత్రలోకి వెళ్ళినట్లయితే దావీదును అక్కడే చెప్పాలనుకున్నాడు పెళ్లి కాకముందే. ఇదిగో ఇప్పుడు నువ్వు రాజుకు అల్లుడు అవ్వాలంటే ఫిలిస్తీయులలో సుమారు 100 మందిని ముందోలుని నువ్వు తీసుకున్నావు రా అని చెప్పగానే, అమ్మ మీకు అర్థమవుతుందా? దావీదుతో అంటారు ఫిలిస్తీయులు, సౌలు యొక్క ఆ పరివారం అంటారు, నాయనా దావీదు, నువ్వు సౌలుకు రాజు అవ్వాలంటే ఫిలిస్తీయుల యొక్క 100 మంది ముందోలును నువ్వు నడుక్కుని తీసుకురా అని మాట చెప్పగానే దావీదు ఏం చేస్తాడో తెలుసా? దావీదు వెళ్ళిపోయి ఫిలిస్తీయులను 100 మంది చంపమంటే 200 మందిని చంపి ముందోలును తీసుకొచ్చి సౌలు ఎదుట పెట్టేస్తాడు. రక్తపాతాన్ని చేస్తాడు దావీదు. ఎందుకో తెలుసా? నేను రాజుకు అల్లుడు నవ్వాలి. ఎందుకో తెలుసా? నేను రాజుకు అల్లుడు నవ్వాలి, రాజుకు అల్లుడు నవ్వాలనే కోరిక కలిగిన దావీదు 200 మంది ఫిలిస్తీయులు చంపేశాడు. ముందోళ్ళు పట్టుకుని వెళ్ళి సౌలుకి ఇచ్చేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, అర్థం చేసుకోండి, దావీదు ఆలోచన రాజుకు అల్లుడు నవ్వాలని. నా దేవుని ఆలోచన ఏంటో తెలుసా? దావీదునే రాజుగా చేయాలని. చెప్పండి కూడా ప్రభుని కనపడతామా? ఉత్తమమైనది అంటే దీని అర్థం అది. రాజుకి, దావీదుకి ఉత్తమమైనది ఏంటి దేవుని ఆలోచన తెలుసా? రాజుగా చేయాలని. దావీదు ఆలోచన ఏంటి తెలుసా? సౌలు అల్లుడు అయిపోతే చాలని దావీదు ఆలోచన. ఈ రోజున నీ ఆలోచన, నా ఆలోచన కొద్దిగా ఉందేమో. దేవుడు మన ఎడల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను ఈ రీతిగా ఉంచాలని దేవుని ఉద్దేశం కాదు. ఏలోకపు తండ్రి తన పిల్లలు ఉన్నత స్థానంలో ఎలాగ నిలవబెట్టాలని ఆశపడుతున్నారో, ఈరోజు ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మనకందరికీ కూడా దేవుడు ఉత్తమమైనదే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దావీదుకు రాజుని ఇవ్వాలని ఆశపడుతుంటే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? సౌలుకి అల్లుడు నవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రోజున చాలా మంది చాలండి, మాకు ఇలాగే వెళ్ళిపోతే మాకు చాలండి అనుకుంటున్నారు. కాదు, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఉన్న స్థితి కంటే అత్యధికమైన స్థితిని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? దేశములో ఉన్నతమైన ప్రధానులతో నిన్ను కూర్చుండబెట్టుదును అంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం మన ఎడల చాలా విస్తారంగా ఉంటుందండి. దేవుడు మనకి ఏది ఇవ్వాలైనా మంచిగా ఇస్తాడు, ఉత్తమమైనదని ఇస్తాడు. అది ఆరోగ్యమైన, అది ఆశీర్వాదమైన, అది దీవెనైన, అది గృహమైన, అది వ్యాపారమైన, అది ఉద్యోగమైన, ఏదైనా సరే నా దేవుడు ఏమి ఇస్తాడో తెలుసా? ద బెస్ట్, మంచిదే ఇస్తాడు. ఆయన ఇచ్చినంత వరకు మనం ఓపికతో ఉండాలి. ఆయన మనకు అనుగ్రహించినంత వరకు, ఉత్తమమైనది అనుగ్రహించినంత వరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఉండాలి. ఓ ప్రాంతంలో ఓ చక్కని కుటుంబం నివాసం చేస్తుంది. తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు చనిపోయారు. అన్నా చెల్లి ఇద్దరే జీవనాన్ని గడిపిస్తున్నారు. వారు పెద్దవారు అయ్యారు, చదువుకున్నారు, యవన ప్రాయానికి వెళ్ళిపోయారు. అలాగే వారు ఇంట్లో ఉండిపోయారు. జీవనం కష్టమైపోతుంది. చెల్లెలు అంటున్నా, అన్నయ్య ఇలా ఎన్నాళ్ళు మనం ఇళ్ళల్లో ఉంటాం, ఏదైనా పని చేసుకుంటే కదా మనం బ్రతికేది. ఖచ్చితంగా నేను ఏదైనా డ్యూటీకి వెళ్తాను అన్నయ్య, ఎంతో కొంత జీతం వస్తే మన కుటుంబం గడుస్తుందంటే, లేదమ్మా ఆడబిడ్డ నువ్వేం వెళ్తావు, నేనే వెళ్తానమ్మా అని ఆయన పని చేయడం మొదలు పెట్టాడు. ఏదో ఆ దగ్గరలో ఉన్న షాప్లో పనిచేస్తాడు, కొంత ఇన్కమ్ వస్తుంది, తద్వారా వారు బ్రతుకుతున్నారు.
నమ్మకంగా ప్రభు ఎదుట ఉంటున్నారు. కానీ వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని మాకు ఇవ్వండి, మేమేం పని చేయలేకపోతున్నామని అన్న చెల్లెద్దరూ ప్రార్థన చేస్తారు. ఒక రోజున అనుకోకుండా ఒక కాల్ లెటర్ వచ్చింది. ఆ కాల్ లెటర్లో చూడగానే ఉద్యోగం, దాని జీతము 15,000 రూపాయలు. చాలా సంతోషించారు. అనయా మనం చేసిన ప్రార్థన మన దేవుడు ఆలకించాడు. ఈ రోజున ఒక 15,000 రూపాయల ఉద్యోగం మనకు వచ్చిందనయ్య. ఎప్పుడో గడిచిన దినాలు మనం అప్లై చేస్తుంటాం, ఇదిగో మనకు ఉద్యోగం వచ్చింది, ఇంకా మనకి ఎంత ఇబ్బంది ఉండదు, హ్యాపీగా మనం రూమ్ రెంట్ కట్టుకొని ఈ ఊర్లో మనం బ్రతకవచ్చు అనుకున్నారు. మొత్తానికి ఆ ఇంటర్వ్యూకు బయలుదేరే ముందు చెల్లి అన్న ఇద్దరు ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. అయితే ఉద్యోగం ఏమైనా రాయబడిందో తెలుసా? ఆదివారం నాడు కూడా ఉద్యోగానికి మీరు రావాలి అని రాయబడి ఉంది. ఆలోచన చేస్తారు, ఆదివారం ఉద్యోగానికి వెళ్ళిపోతే మందిరం దూరం అయిపోతాం కదా అంటే, మరి ఏం మాట్లాడుకున్నారు, కొద్ది రోజులు మనం చేద్దాం అనుకున్నారు. సరే దేవునికి తెలీదా అని అనుకున్నారు. మొత్తానికి వారు ఇంటర్కి వెళ్ళిపోయారు. చాలా దగ్గరలో ఏమంటారు తెలుసా? అయ్యా మీరు ఆదివారం ఎందుకు దేవుని మందిరికి రాలేదంటే, అయ్యా దేవునికి తెలీదా, ఆదివారం మాకు సెలవు ఇవ్వలేదు, ఆదివారం మాకు ఇలాగ అనుకోకుండా పని పడింది, ఆదివారం నాడున ఎందుకయ్యా మీరు మందిరానికి రాలేదంటే అనుకోకుండా. మరి మీరేమనుకోవద్దు, మా మందిరంలో ఒకసారి ఫేస్ చేస్తాం, ఏమమ్మా ఆదివారం మందిరికి రాలేదంటే, తమ్ముడా అంటారు ఎక్కువ, తమ్ముడా ఇలా బయలుదేరాను తమ్ముడా, ఎప్పుడు రాని చుట్టాలు మా ఇంటికి వచ్చారు, మరి ఇంకా వదిలేసి రాలేకపోయారు తమ్ముడా, ఉండిపోయాను. అమ్మా ఎంతవరకు ఉన్నారంటే, చర్చ్ అయినంత వరకు ఉన్నారమ్మా. ఏం చేసావమ్మంటే, రాగానే టీ ఇచ్చాను, భోజనం చేశాను, వాళ్ళు వెళ్ళిపోతామన్నా సరే నేనే అక్కి పెట్టి ఉంచాను, తమ్ముడు మరి రాలేకపోయాను అన్నారు. నేనేమన్నాను తెలుసా? అమ్మా అవసరమైతే ఆ చుట్టాల్లో కూడా దేవుని మందిరాన్ని తీసుకొచ్చే భక్తిలో మనకి రావాలమ్మా. ఒక్కసారి నువ్వు దేవుని మందిరాన్ని తీసుకొస్తే ఇంకెప్పుడు ఆదివారం ఇంటికి చుట్టాలు రారని చెప్పాను. ప్రేమిన వాళ్ళు కొంతమంది ఏమమ్మా ఆదివారం రాలేదు అంటే, బట్టలు ఎక్కువైపోయి పాస్టర్ గారు నేను రాలేకపోయాను అంటారు. ఇలాగా మరి వాళ్ళు కూడా మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ ఆదివారం నాడు మొత్తానికి వారు డ్యూటీకి రెడీ అయిపోయారు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాడు. వెనక్కి వస్తున్నప్పుడు అనుకోకుండా ఆ బైక్ యాక్సిడెంట్ అయిపోయింది. ఆయన కాలు ఇరిగిపోయింది. అన్న ఎప్పటికీ రావట్లేదు, చెల్లి చూస్తుంది. సాయంత్రం అయింది రాలేదు, ఈవినింగ్ ఇంకా చీకటి అయిపోతుంది రాలేదు. ఫోన్ చేసింది, అన్నయ్య ఎక్కడున్నారంటే, అమ్మా ఇలాగా జరిగింది, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, అందులో సెలెక్ట్ అయిపోయాను, ఇదిగో పలానా డేట్లో వారు జాయిన్ అవ్వమన్నారు, నేను వస్తున్నట్టుగా బండి యాక్సిడెంట్ జరిగిందమ్మా, ఇదిగో నేను ప్రజెంట్ ఆసుపత్రిలో ఉన్నాను అని చెప్పినప్పుడు చెల్లి ఎంతగానో బాధపడింది. ఆసుపత్రి నుంచి వారి ఇంటికి వచ్చినప్పుడు అనుకున్నారు, అన్నయ్య ఇంత భక్తిగా మనం జీవిస్తున్నాము, ఇంత చక్కగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు దేవుడు మనకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాడు, ఎందుకు దేవుడు మనకి ఎంత శ్రమను కలిగిస్తున్నాడు, మనం ఏ తప్పిదము చేయట్లేదు కదా, ఇచ్చినట్టు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగానికి మనం వెళ్ళిపోయే ముందు మళ్ళీ యాక్సిడెంట్ అయ్యా, ఇప్పటికే చాలా ఇబ్బంది అయిపోతుంది, ఇప్పటికే చాలా కరువులో మనం ఉండిపోతున్నాము, ఎలాగ బ్రతకాలి, ఇంతవరకు ఏదో ఆ ప్రైవేటు ఆ షాప్లో పనిచేస్తూ ఆ డబ్బులతో మనం బ్రతకాం, ఇప్పుడు ఆ ఆధారం కూడా కోల్పోయిందనా అని వారిలో వాళ్ళు నొచ్చుకొని మాట్లాడుకున్నారు. ఇలా కొన్ని దినాలు సాగాయి. ప్రియమైన దైవక సంగమా, మరలా ఆ ఇంటికి ఒక కాల్ లెటర్ వచ్చింది. ఆ కాల్ లెటర్ ఓపెన్ చేసినప్పుడు ప్రియమైన దైవక సంగమా, ఆ లెటర్ చెల్లి చదివింది. అన్ని దగ్గరకు వచ్చి బోర్ను ఏడుస్తుంది. ఏమైందమ్మా? ఆ ఉత్తరంలో ఏమైందంటే, అన్నయ్య గడిచిన కొన్ని నెలల క్రిందట మీరు ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశారు, ఈ రోజున ఆ గవర్నమెంట్ జాబ్ దేవుడు మనకి ఇచ్చాడనయ్య. ఒకసారి నెమ్మదిగా చెప్పలు కొడుతూ ప్రభుని కనపడదామా? ఆ గవర్నమెంట్ జాబ్ దేవుడు ఇచ్చాడనయ్య. జీతం ఎంతో తెలుసా? 45,000 రూపాయలు. ఆ రోజున 15,000 రూపాయల ఉద్యోగం పోయిందని మనం దేవుడి మీద చాలా మాట్లాడినామనయ్య. మన దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఉత్తమమైనది, ద బెస్ట్ ఇచ్చాడు. నువ్వు జాయిన్ అయ్యేది ప్రైవేట్ కంపెనీలోనే, కొద్ది రోజుల నుంచి కొద్దిలో తీస్తారు, కానీ ఇది ఉత్తమమైనది, నేను ఎవరు తీరనియా. మన జీవిత కాలం అంట పోషించగలిగిన ఉద్యోగాన్ని నా దేవుడు ఇచ్చాడని వారు ఎంతగానో సంతోషపడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము కోరుకుంటే కొంచెం ఉంటుంది, అదే దేవుడు ఇస్తే ఎలాగుంటుందో తెలుసా? ద బెస్ట్ వస్తారు. దావీదు అనుకుంటున్నాడు రాజుకు అల్లుడినైతే చాలనుకుంటున్నాడు, దేవుడు అనుకుంటున్నాడు దావీదును రాజుగా చేయాలని. మీకు అర్థమవుతుందమ్మా? దేవుడు ఎప్పుడు కూడా ఉత్తమమైనదే ఇస్తానంటున్నాడు. దావీదు జీవితంలో
దేవుడు ఉత్తమమైనదైన రాజు స్థానాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని సౌలు తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన చేయగలిగిన ఆధిక్యత నా దేవుడు ఇచ్చి ఉన్నాడు. దావీదు తన కుటుంబము హెబ్రోనుకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వారే దావీదును రాజుగా పట్టాభిషేకం చేసినట్లుగా దైవ లేఖనాలు సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా దేవుడు మనకు ఉత్తమమైనదేనే ఇస్తాడంటున్నాడు. ఇదిగో దావీదు విషయంలో దేవుడు ఉత్తమమైనది ఇచ్చున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయండి. మరొక సందర్భాన్ని చూపించి నేను ముగిస్తాను, సమయం కూడా అవుతుంది కనుక. మనకందరికీ తెలుసు అబ్రహాము సారా విషయం మనకందరికీ తెలుసు. ఇదిగో సారమ్మ అంటుంది ఒక రోజున, నా యజమానుడా మీకేమో 90 ఏళ్ళు వచ్చేస్తాయి, నాకేమో 80 ఏళ్ళు వచ్చేస్తాయి, ఇప్పటికీ మనకి ఎవరు పిల్లలు లేరు. అబ్రహాం ఒక చోట అంటాడు, దేవునితో ఏమంటాడో తెలుసా, ఈ ఆస్తి అంతటికి వారసుడు ఎవరూ లేరయ్యా, నా యజమానుడైన ఎలియాజరే దీనికి వారసుడు అవుతాడని ఒక చోట అంటాడు. సారమ్మ అంటుంది, మనం వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం, ఇంకెవరు మనకి పిల్లలు ఉంటారు, ఇంకేంటి ఇదంతా ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా, గుడారు నుంచి బయట తీసుకొచ్చి సారంతో అంటాడు, చూడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా, ఆకాశం వైపు చూపించి నక్షత్రాలను లెక్కించగలవా, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తానన్నాడు. సముద్రం యొక్క ఆ ఇసుక రేణువుల యొక్క ఆ లెక్కింపలేని ఇసుక రేణువుల వంటి ఆ జనాంగాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడని తన భార్యతో చెప్పినప్పుడు ఆమె నమ్మలేకపోయింది. మొత్తానికి సారమ్మ తొందరపడింది, హాగర్ను తీసుకొచ్చింది, ఒక కుమారుని కన్నారు, ఇష్మాయేలుని కన్నారు. ఇష్మాయేలు ఎటువంటి వాడో తెలుసా, ఒక అడవగాడిదని వాక్యం రాయబడి ఉన్నది. ప్రేమైన దేవక సంగమ, అబ్రహాము సారమ్మ వారు కోరుకున్నది ఏంటో తెలుసా, ఇష్మాయేలుని కోరుకున్నారు. దేవుడు వారికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇవ్వాలని దేవుని యొక్క ఆశ. హల్లెలూయా, చూద్దామా హల్లెలూయా. దేవుడు ఉత్తమమైనది ఇస్సాకుని ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటే అబ్రహాము సారా ఎవరిని తెచ్చుకున్నారు, ఇష్మాయేలుని తీసుకొచ్చారు. చాలా ఇబ్బందులు పడ్డారు. లాస్ట్ కొన్నాడా ఇష్మాయేలును, లాస్ట్ ఇంట్లో ఉంచారా, ఆస్తికి వారసుడిగా చేశారా, చేయలేదు. ఉన్న పాటికి ఒక రోజున సారాంకి ఏమైందో తెలియదు కానీ, యజమానుడా ఈ హాగరును తన కుమారుని పంపిస్తావా లేదని అడిగింది. పంపిస్తావా లేదు. అనేక మందికి సహాయం చేసిన అబ్రహాము ఇంటనే చాలా మంది పనివారికి ఆహారం పెట్టిన అబ్రహాం, చాలా మందికి సహాయం చేసిన అబ్రహాం, ఎంత ఆస్తి కలిగిన అబ్రహాం భార్యకును బిడ్డకి ఏమి చేయలేకపోయాడు. ఒక నీలి తిత్తిచ్చి పంపించేస్తాడు. అబ్రహాము ఇంట అలవర్చి పుట్టిన పిల్లలే చాలా మంది ఉన్నారని వాక్యం అంటారు. అబ్రహాం ఇంటి దగ్గర పని చేసిన వారే కాక పని చేసుకున్న వారు కూడా పుట్టిన పిల్లలు కూడా వాక్యం రాసింది. ఇంతమందికి ఆహారం పెట్టిన అబ్రహాము, ఇంతమందికి మంచి చేసిన అబ్రహాము కుమారుడిని ఇష్మాయేలు పట్ల మాత్రం ఏమీ చేయలేకపోయాడు. సారా మొక్క పంపించాడంటే నిర్దాక్షిణ్యంగా పంపించేశాడు. ఏమైనా బంగారం ఇచ్చాడా, వెండినిచ్చాడా, కనీసం 10 జతల బట్టలు ఇచ్చాడా, ఏమీ ఇవ్వలేదండి. నీళ్లు తిత్తు మహాజ్వరుడు 3 లీటర్ల నీరు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది? ఆ లీటర్ల నీళ్ళతో బతికేస్తామా? ఆహారం కూడా ఇవ్వలేదు అబ్రహాం. ఉన్న పాటుగా ఇష్మాయేలు ఏం చేశాడు, బయటికి తోసేస్తాడు. వారు కోరుకున్నారు, కానీ నా దేవుడిచ్చిన ఇస్సాకు మాత్రమా ఇప్పటికి కూడా ఆ సంతానము నిలిచే ఉన్నది. హల్లెలూయా. ఇలా చెప్తే చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. మూలవాక్యము, యెహోవా తన ప్రజలకు, తన పిల్లలకు, తన సంగమునకు ఉత్తమమైనదే ఇస్తాడు. దావీదు జీవితంలో మనం చూస్తే దావీదుకి ఉత్తమమైనది రాజు స్థానాన్ని ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో చూస్తే అబ్రహాముకు ఉత్తమమైనది వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును ఇచ్చాడు. ఇస్సాకు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా, నవ్వుట అన్న అర్థం. ప్రియమైన వాళ్ళరా, ఇస్సాకును బట్టి అబ్రహాము యొక్క సంతానము అభివృద్ధిలోనికి వెళ్ళినట్లుగా వాక్యం ఉంటుంది. ఇష్మాయేలు యొక్క సంతానము వ్రాయబడలేదు, కానీ ఇస్సాకు యొక్క వారసత్వాన్ని నా ప్రభువు అలాగా వ్రాయించుకుని వచ్చి ఉన్నాడు. ఆ రీతిగా ఈరోజు ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన
మనకందరికీ కూడా నా దేవుడు ఉత్తమమైనది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అదేదైనా సరే, మనం ఏది అడుగుతున్నామో, మనం ఏది కోరుకోవాలనుకుంటున్నామో, మనం ఏది ఆశపడుతున్నామో, ఆ ఆశపడిన ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు, అంతకు మించి ఇవ్వాలని ఆశపడుతుంటాడు. ఒక 10,000 రూపాయల ఉద్యోగం కొరకు నేను ఎదురు చూస్తే నా దేవుడు నీకు 50,000 రూపాయల ఉద్యోగాన్ని ఇస్తాడు. ఒక ఫ్లోర్ ఇల్లుంటే నాకు చాలు అనుకుంటే నా దేవుడు 3 ఫ్లోర్లు ఇల్లుని ఇస్తాడు. ఒక సెంటు స్థలము నాకుంటే చాలు అనుకుంటే నా దేవుడు 10 సెంటుల స్థలాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నా కొడుక్కి ఫలానా కాలేజీలో సీట్ వస్తే చాలు అనుకుంటే అన్నిటికన్నా ద బెస్ట్ కాలేజీలో నా దేవుడు సీట్ ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ వాక్యం అంటుంది, యెహోవా ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైనదే ఇస్తాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రియా దైవక సంగమ, ఈ మాట పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. మీరు ఊహించినది, మీరు ఆశించినది, మీరు కోరుకున్నది ఎప్పుడు చూడని ద బెస్ట్ ఉత్తమమైనది నా దేవుడు మనకందరికీ అనుగ్రహించుదును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుదును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆ రీతిగా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము ప్రభువుని అడగండి. ప్రభువా, నీ దాసుని ముఖాంతరము